ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక్క మెదక్ సీట్ వస్తుందని అనుకుంటుంది కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు కుమరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టినా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలో. బీజేపీ కూడా పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో మోడీ ఏం చేయలేదు, మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. 10 ఏళ్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టి ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. 2005లో చేస్తే ఒక్కొక్క రైతుకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఏకకాలంలో మాఫీ అయినాయి. అలాంటి చరిత్ర ఉన్న పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. నిన్ను నువ్వు ఏం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలి అయిపోతుంది. నీ కుటుంబాన్ని చూస్తే బిడ్డను ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాట ఇంకా బుద్ధి రాదా నీకు? సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసినా, దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసినా, నా బిడ్డ కొడుకు లక్షల కోట్లు దోచుకున్నాం క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడుతావు. బిడ్డ నువ్వు అనుకుంటూ కేసీఆర్ నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద 11 దీక్ష చేస్తే నాకు కిరణ్ కుమార్ అని పెద్ద కొట్లాడ నడుస్తున్నారు. ఆయన ఉస్మానియా సూపరింటెండెంట్ ఒకటే మాట చెప్పిండు, ఇంకొక రోజు ఎక్కువ రోజు ఉంటే కోమాలకు పోతున్నది. అయినా భయపడలే. తెలంగాణ సోనియా గారిని నొప్పించి తెలంగాణ ఇచ్చి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇవ్వాలా ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో, కృష్ణా జిల్లాలో మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి 36 సీట్లలో 34 సీట్లే గెలిచినాం. అలా మన జిల్లాకి ఎన్నో దళితుడు 3,000 ఓట్లతో గెలిచాడు. వాడు శని మన జిల్లాకి. ఒక్కసారి బ్రాహ్మణ ప్రాజెక్ట్ రోజు ఆడలేకపోతున్నా 2 నిమిషాల ప్రాజెక్టు ఎప్పుడన్నా పోయిందా? సరే ఆయనంతా గుర్తు చేసుకుని కూర్చోలేదు. ఇక్కడ 10 ఏళ్ళ పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడన్నా పోయి చూసొచ్చిందా? ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాం. ఇవాళ మేము అందరం చెప్తున్నాం, రైస్ మిల్లర్ దగ్గర 24-25 రూపాయలకి ఇవాళ సన్నోట్లు పండించినాం. నేను మిరియాలు కూడా 15 రోజులు, ఒక్కొక్క రోజు 21 రోజులు తీసుకున్నాం. నిన్న పోయి అడిగితే 24-25 తక్కువ పడ్డది సార్లు వచ్చిపోయినాం. కానీ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడినా ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, షాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిండికి లేనోడు జగదీష్ రెడ్డి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది ఆయన ముఖం చిన్నపోయింది. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవని చూస్తుందో ఈ బండారం బయటపడుతున్నా. అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు, అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడం. నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు చేయాలి. ఏం మాట్లాడుతున్నా అక్కడ అలా అడ్వకేట్లు కానీ వాళ్ళు మాట్లాడి అప్పుడప్పుడు తీసుకొస్తే నరసింహారావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం చేయాలి కదా. అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసుడు కాంగ్రెస్ పార్టీని 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు, కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్ళు పోలీస్ కేసులు పెట్టి మాఫియాలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంతమింతో రేపు ఇంద్రం మిల్లు కట్టుకోబోతున్నారు. మన భద్రాచలం శ్రీరామం దగ్గర ఇవాళ శ్రీరామం కాబట్టి చెప్తున్నాను, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్
పూజ చేసి అక్కడ ఇళ్ళ కార్యక్రమం మొదలుపెట్టాం. ఎన్నికల కోడ్ కాగానే కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇల్లు ఇవ్వబోతున్నాం. ఒక ఇళ్ళన్నా కట్టినామని ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? ఇన్ని మంచి పనులు కార్యక్రమాలు పేదల కోసం చేసుకుంటూ ఎస్ఎల్పిసి సొరంగాన్ని ఏఎంఆర్పిని బ్రాహ్మణ విలువల కోసం 3,200 కోట్లతో ఫైనాన్స్ పంపించి ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణ విలువ పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాం. మీరు పోయి చూడండి. ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ అదనంగా 2,200 కోట్లు ఈయన 10 ఏళ్ళు పక్కకు పెట్టింది కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్టర్ నొప్పించి సొరంగం కూడా పూర్తి చేయబోతుంది. సొరంగం పూర్తి అయితే ఏమవుతుంది? డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన ఏఎంఆర్పి కాలం 24 గంటలు నీళ్ళు వస్తాయి. 3 లక్షల ఎకరాలకు శాశ్వతంగా పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుంది. ఇలా అన్ని జిల్లాల్లో ఉన్న కార్యక్రమాలు నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేసా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్ తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోన ప్రకాశ్లో ఆర్టీఐ తీసుకొని నాకు మొత్తం నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకవచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావును కూడా తలకాయ పెట్టినా అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు. బిడ్డ ఈ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. నువ్వు వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు. మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసమని. నీలాగా ఏదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతున్నాయి దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు. మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇంకేమో అన్నాడు దాన్ని ఈ లిల్లీ బిట్ గారు ఏమనుకుంటున్నారు, లిల్లుపుడు కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. మీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొంబాయిలో తీసుకొచ్చి ఉడరేవు దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోచుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయ్యి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయ్యి ముఖ్యమంత్రి అయింది. మీలాగా చిల్లర దందాలు చేయలే. పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటున మందు పార్టీలు అమ్ముకున్న పార్టీ కూడా ఓటేస్తారా? ఒక్క సీటు రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది. ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నారో మాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయము. నేను చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. నీ పార్టీని బొందబెట్టేది ఖాయం. నువ్వు చూసుకొని నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడిన కదా మాటలు నల్గొండను ముంచి మా ఏం మార్పు నీళ్ళు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నాం. మన సూర్యాంపేటకు వచ్చింది, మన అంతకుముందు నల్గొండకు వచ్చింది, ముషంపల్లికి పోయింది. 10 ఏళ్ళ కింద ఆ నాయన ముషంపల్లి 10 సార్లు వస్తాను. పదవికి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా ఆ కొడుకుని పంపించింది మొఖం లేక. సొరంగం పూర్తి చేయాలా బ్రహ్మాండంగా ఉంటుండే కదా మా జిల్లా. అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్ చెప్పదలుచుకున్నాం. దాని కిందనే మళ్ళీ ఆయన కూడా ఇచ్చాడు. రేవంత్ ఖచ్చితంగా బీజేపీకి పోతాడు. ఈ మెంటల్ అయింది ఆయన కొట్లకు, తండ్రి కొట్లకు, ఆ మామర్దికి కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేదానికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు. మేము కూడా పోతామేమో ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మనోడు కూడా పోతాడు. మన జిల్లాలో కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. 50,000 కోట్లకు పెంచింది. దాన్ని 29,000 కోట్లకు నామినేషన్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చిండు. అది ఇస్తానికి వీలు లేదు. 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి. పెద్ద స్కామ్ అది. ఎల్నర్స్వాడి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీస్ ఇస్తుంది. అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి నేను తలుచుకుంటే నీ దగ్గర అయ్యాలా 7-8 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దానికి సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకుంది. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయనకంట
సీట్లు వస్తాయంటే మాకు 1-2 వస్తాయండి. నవ్వొస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుంది. ఇంకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డని బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈలోడ నువ్వు నీ కొడుకు జైలు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం. ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టుంది. ప్రభాకరం నుంచి మొదలు పెడితే తారక రామ దాదాక ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెల్లపల్లి కొన్ని కట్టాలి, చెంచల్గూడలు కొన్ని కట్టాలి. చేసిన మోసాలకు ఖాళీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఎత్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. నిన్న మనదాకా బచ్చగాడు మాట్లాడితే ఏమో అనుకున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నువ్వు వెంటాడతాం, నువ్వు వేటాడతాం. నువ్వు కట్టెపట్టుకొని నువ్వే అన్నావు కదా మౌనం వెంటాడతామని. మా కట్టెపట్టుకునే వెళ్ళింది మీ గట్టిగా ఉన్నావు. నువ్వు ముసలాయన కట్టెపట్టుకొని వేటాడలేదు, వెంటాడలేదు. ఈ దుకాణమే బంద్ అయింది. అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోస్యాలు చెప్పడం, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఎన్టీఆర్ దింపిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఉన్నదన్న. అవన్నీ ఇక్కడ నడవదు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బలు తెలియదు. 10 ఏళ్ళు పోలీసు వాళ్ళతో చూపించాను. మా కార్యకర్తలు ఉరిపిచ్చి కొడుకోండి, మిమ్మల్ని కొడతారు.